దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు మీ అందరూ చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారా? సో దేవుని యొక్క మహాకృపలో మేము కూడా బాగున్నాము. సో ప్రతిదినము ప్రార్థించండి, దేవుని వాక్యాన్ని చదవండి. అదేవిధంగా దేవుని నుండి అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క దగ్గర నుండి కృపయు సమాధానములు మనకి కలుగునుగాక. ఆమేన్. సో మీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను నూతన పరచునుగాక. దేవుడు ఈరోజు ఈ వాక్యం ఎత్తుతుండగా మన జీవితంలో మరెన్నో కార్యాలు దేవుడు చేయనుగాక. నీకు సరి అయినటువంటి పరిష్కారము ఈ సందేశం ద్వారా దొరుకునుగాక. ప్రభుకి మరింత దగ్గరగా మీరు చేర్చబడుదురుగాక. క్రీస్తు కృపకు మీరు పాత్రులుగా మార్చబడుదురుగాక. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను అత్యధికంగా దీవించి ఆస్వాదించునుగాక. హల్లెలూయా. ఈ సందేశం అయిపోయే లోపల మీ శరీరము నుండి మీ యొక్క ఆత్మీయ జీవితము నుంచి గొప్ప విడుదల మీరు పొందుదురుగాక. చప్పట్లు కొట్టి దేవుని ఆనందించండి. దేవునికి స్తోత్రం. ఈ పూట దేవుడు మనకి సిద్ధపరిచినటువంటి వాక్య భాగాన్ని ధ్యానించుకోబోతూ ఉన్నాం. దయచేసి అందరూ శ్రద్ధాభక్తులతో మీరు దేవుని మాటలు వినాలని మనవి చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. దేవునికి స్తోత్రం. చదవబడిన లేఖన భాగములో నుండి పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న మాటలు ఏముంది? నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడినెత్తుకుని నా యొద్ద నేర్చుకునిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఈ మాట సాక్షాత్తు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పుచున్న మాట. నేను అని వాడుతూ దీన మనస్సు, సాత్వికము, ఇంకా ప్రేమ, ఇంకా కనికరము, ఇలా ఎన్నో 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 సుగుణాలు కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య. మంచి సుగుణాలు ఏమండి, ఏమాత్రం ఇంత కలుముషితం లేకుండా స్వచ్ఛమైన ప్రేమ, అన్నీ స్వచ్ఛముగా యేసయ్యలో ఉంటాయి. అటువంటి దేవుడు చెప్పుచున్నాడు, నువ్వు ఎవరెవరో దగ్గర కదా నేర్చుకోవాల్సింది, నా కాడినెత్తుకొని నా యొద్ద నువ్వు నేర్చుకుని నువ్వు గనక ఉంటే అప్పుడు నీకు విశ్రాంతి దొరుకుతుందని వాక్యం చెప్తుంది. ఈరోజు మన సబ్జెక్ట్ అంశం ఏంటంటే నేర్చుకునుడి. మనం ఏమేమి నేర్చుకోవాలో, ఎవరి యొద్ద నేర్చుకోవాలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుడి యొద్ద నేర్చుకోవటం వల్ల ఎన్నో ఆశీర్వాదాలు మనకి కలుగుతాయి. ప్రియులారా, ఆయన యొద్ద నేర్చుకోవటం వల్ల మనకి విశ్రాంతి దొరుకుతుంది. నిన్నటి దినాన్ని చెప్పుకున్నాం మనం. ఆరంభించి ఆ పనిని జరిగించటం వల్ల మనం వర్ధిల్లుతామని. ఈరోజు మనం నేర్చుకోవటం వల్ల విశ్రాంతి దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది. కాబట్టి ఇటువంటివి లేక చాలామంది క్రైస్తవ సమాజం బాధపడుతూ ఉంది. ఏ ఇంట్లో అడిగినా, ఎవరిని అడిగినా, ఏ ఇంట్లో చూసినా నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, సమాధానం లేదు. కాబట్టి ఈరోజు నా దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నీ శరీరానికి నెమ్మది కలగాలి, నీ ప్రాణానికి నెమ్మది కలగాలి, నీ ఆత్మకు కూడా నెమ్మది కలగాలి. ఈ 3 విధములైన విశ్రాంతి ఈ మధ్యాహ్నం ఈ ఉపవాస కూడిక ద్వారా నా దేవుడు నీకు కలుగు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. శరీరానుసారముగా విశ్రాంతి పొందబోతున్నావు.
అంటే నెమ్మది కలిగిన దానిగా నువ్వు ఉండబోతున్నావు. నీ శరీరం వలన అల్లకొల్లాలు, గందరగోళాలు, గొడవలకి నీ శరీరం దారి తీయకుండా నీ శరీరము నువ్వు చెప్పినట్టుగా వింటూ నీకు నెమ్మది ఇచ్చేటట్టుగా నా దేవుడు నీ శరీరాన్ని మార్చబోతున్నాడు. అంతేకాదు నీ ప్రాణానికి కూడా నెమ్మది కలుగు చేయబోతున్నాడు. నీ ప్రాణానికి ఏ ఆయుష్కరం ఉందో, ఏ బాధ ఉందో, లేకపోతే నీ ప్రాణము ఎందుకు కృంగిపోతుందో, ఎందుకు నీ ప్రాణము అలిసిపోతుందో, వీటన్నిటికీ భిన్నంగా నా దేవుడు నీ ప్రాణానికి విశ్రాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని కలుగు చేయబోతున్నాడు. మూడవది ఆత్మకు, అంటే ఆత్మీయంగా నడవటానికి, ఆత్మీయంగా ఉండటానికి, ఆత్మీయంగా స్థిరపడటానికి, ఆత్మీయంగా బలపడటానికి అడ్డంకులు ఉన్నటువంటి కొన్ని క్రియలలో ఉంటాం మనం. ఆత్మ ఒకసారి సిద్ధంగా ఉండదు. ఆత్మీయంగా ఒక్కోసారి ఎదగలేం, ఆత్మీయంగా ప్రార్థన చేయలేం, ఏమండి ఆత్మతో ప్రభుని స్తుతించలేం. అందుకే ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించన్నాడు ఆయన. శరీరాలతో, నోటితో, పెదవులతో చేయటం అందరు చేస్తారు, కానీ ఆత్మతో చేసేవారు కావాలి. అందుకే ఆత్మతో నిన్ను ఆరాధన చేయనీయకుండా కొన్ని పరిస్థితులు అడ్డుగా ఉంటాయి, ఆత్మతో స్తుతించనీయకుండా కొన్ని పరిస్థితులు అడ్డుగా ఉంటాయి, ఆత్మతో ఏమండి వాక్యాన్ని విననీయకుండా, దేవుళ్ళు బలపడనీయకుండా, ప్రభు కొరకు నిలబడనీయకుండా, ప్రభు పరిచర్య చేయనీయకుండా, ప్రభు వాక్యాన్ని ప్రకటించనీయకుండా, ప్రభు కొరకు సువార్త చెప్పనీయకుండా, ఏమండి కొన్ని ఏం చేస్తుంటాయంటే అడ్డుపడతా ఉంటాయి. అయితే ఆ ఆత్మ అడ్డుపడిన ప్రతిసారి నెమ్మదిని కోల్పోతుంది. అయితే నీ ఆత్మకు, నీ ఆత్మీయ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న ప్రతి వాటిని ఈ యొక్క దినాన కూల్చివేసి నీకు నెమ్మదిని ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. నీకు నెమ్మదిని అనుగ్రహించబోతున్నాడు. మీరు నెమ్మది కలిగి ఉండబోతున్నారు. మీ పిల్లలకు నెమ్మది, నీ కుటుంబానికి నెమ్మది, నీ వ్యాపారానికి నెమ్మది, నువ్వు కలిగిన సమస్తానికి నెమ్మదిని కలిగి ఉండబోతున్నారు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఏమండి మన యేసయ్య చెప్తున్నాడు, నా దగ్గర నేర్చుకుని మీరు, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మన దేవుడు ఎవరంటే ఆయన ఒక మంచి కాపరి, ప్రధాన యాజకుడుగా, ఏమంటే మంచి ఉపాధ్యాయుడుగా మనకు నేర్పిస్తాడు. మన దేవుడుకు మించిన ఉపాధ్యాయుడు లేకపోతే గురువు ఇంకా ఈ భూమి మీద ఎవరు ఉండరు. ఆయన నేర్పించినంతగా ఇంకెవరు నేర్పరు. అందుకే మేము చెప్తూ ఉంటాం, నేను ప్రభు దగ్గర నేర్చుకున్నాను కనుక ఇంతగా నేను బోధించగలుగుతున్నాను. నేను స్తోత్రం. మీకు చెప్పే ఏ మాట కూడా నేను ఏమంటే మనుషుల దగ్గర నేర్చుకున్నది కాదు, ప్రభు పాదాల దగ్గర కూర్చొని, ప్రభు పాదాలు చెంత, ప్రభువా నీవే గురువువి, నా ఉపాధ్యాయుడివి, నేనేం బోధించాలి, ఈరోజు ఏం ప్రసంగం చేయాలి, నీ బిడ్డలతో ఏం మాట్లాడాలి, ఈరోజు నాకేం నేర్పుతావు, నీ బిడ్డలకి ఏమి నేర్పుతావు అని ప్రభు పాదాల చెంత కూర్చుంటే ఎన్నో సందేశాలు, ఎన్నో రెవల్యూషన్తో అవసరమైన మాటలు ఇస్తాడు. దేవుడి దగ్గర నేర్పించి ఎలా ఉంటాయంటే, ఈరోజు మనకున్న పరిస్థితిని రేపు మాట్లాడు, ఈరోజు మన హృదయానికి ఏ మాట కావాలో ఆ మాటలే అందిస్తాడు దేవుడి దగ్గర నేర్చుకుంటే. హల్లెలూయా. అందుకే ప్రభు దగ్గర తీసుకుని వస్తున్నాం కనుక ఈ సందేశాలు మిమ్మల్ని ఎంతో బలపరుస్తున్నాయి, మిమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నాయి, ఈ సందేశాలు మిమ్మల్ని ఎంతో ధైర్యపరుస్తున్నాయి, ఈ సందేశాలు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాయి, ఈ సందేశాలు ఈ దేవుడి మాటలు కాబట్టి, దేవుని ఉపదేశం కాబట్టి. దేవుని ఉపదేశాలు ఎంకరేజ్ చేస్తాయి, మనుషుల యొక్క మాటలు డిసప్పాయింటింగ్ చేస్తాయి, కృంగదీస్తాయి. అందుకే దేవుడు మాటల దగ్గరికి రావాలి. సమయం దొరికినప్పుడల్లా, ఇక సమయం దొరికింది, ఈరోజు కూడుకుందంట, పోయి దేవుడు మాటలు విందామని వచ్చేసేయాలి ఇంకా. అంతేగాని నువ్వు రామ్మా అని నిన్ను పిలవాల్సిన అవసరం లేదు. మనం దేవుడి యొద్ద నేర్చుకోవాలన్న ఆసక్తి మనకి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన మనకి మంచి ఉపాధ్యాయుడిగా ఉండి మనకి ఎన్నో విషయాలు నేర్పుతాడు. దేవుడి యొద్ద నేర్చుకోవాలన్న ఆశ కూడా మనకు ఉండాలి. దేవుని స్తోత్రం. ఈరోజు మన దేవుడి యొద్ద నేర్చుకోవాలన్న ఆశ మీ అందరికీ కలుగునుగాక. నేర్చుకోవాలన్నటువంటి తృష్ణ మీకు కలుగునుగాక. ఇది మొదలుకొని మీరు దేవుడి దగ్గర అధికమైన విషయాలు నేర్చుకుందురుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి యొద్ద నేర్చుకోవాలంటే సాక్షాత్తు దేవుడి దిగి వచ్చి మనతో మాట్లాడు, కానీ సేవకుని నిలబెట్టుకుని సేవకుడి ద్వారా మనకు ఎన్నో విషయాలు నేర్పుతూ ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఎన్ని సందేశాలు వింటున్నాం. ఒక వారానికి నాకు తెలిసి నేను ఒక 10 సందేశాలు ఇస్తున్నా. అవి కూడా ఏదో 10 నిమిషాలు 20 నిమిషాల సందేశాలు కాదు, ఏదో 4 మాటలు చదివేసి చెప్పే సందేశాలు కాదు. లోతుగా ఒక్కొక్క సబ్జెక్ట్ పరంగా మీకు ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే
ఈ మాటల వల్ల, ఈ సందేశాల వల్ల మీరు ఆత్మీయంగా ఎదుగుతారని. కాబట్టి ప్రభు దగ్గర నేర్చుకుంటూ ఉన్నాం కనుక మేము, ఆ ప్రభు మీకు నేర్పమని మాకు కొన్ని విషయాలు చెప్తా ఉంటాడు. అవి తీసుకొని మీ దగ్గరికి వచ్చినప్పుడు సేవకుడు నోటిని వాడుకుని దేవుడు మనకు అనేక విషయాలు నేర్పుతాడు. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, రాజుల 2వ గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ యాజకుడైనటువంటి యెహోయాదా అనేటువంటి ఒక వ్యక్తి బుద్ధి నేర్పుతున్నాడు. ఎవరికి? ఏవాసుకి. ఏవాషు అనేటువంటి వ్యక్తికి బుద్ధి నేర్పుతున్నాడు, నేర్చుకుంటున్నాడు అతని దగ్గర. ఈ యాజకుడి దగ్గర నేర్చుకుంటా ఉన్నాడు. నేర్చుకోవటం వల్ల ఏం జరిగిందంటే యెహోవా దృష్టికి అనుకూలంగా మారిపోయాడు ఈ వ్యక్తి. హల్లెలూయా. యాజకుడు ఒక భక్తుడికి నేర్పుతున్నాడు, బుద్ధి నేర్పుతున్నాడు. ఇలా ఆయన నేర్చుకోవటం వల్ల ఈ యొక్క భక్తుడు ఏమయ్యాడంటే దేవుడి దృష్టికి అనుకూలమైన వ్యక్తిగా మారిపోయాడు. హల్లెలూయా. ఈరోజు ఈ సందేశాల ద్వారా మీరు సేవకు నిలబెట్టుకొని దేవుడు మనకి అనేక విషయాలు నేర్పుతున్నప్పుడు అవి మీరు నేర్చుకోవటం ప్రారంభిస్తే, అవి నేర్చుకోవటానికి మీరు ఇష్టపడితే, నా దేవుని దృష్టికి మీరందరూ అనుకూలమైన ప్రవర్తన కలిగిన వారిగా మారిపోతారు. ఈ రోజు నుంచి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ దేవుడి దృష్టికి అనుకూలమైన ప్రవర్తన కలిగి జీవించుదురుగాక, దేవుడికి ఇష్టమైన ప్రవర్తన కలిగి ఉందురుగాక, ఆయనకి నచ్చిన పద్ధతులు మీరు నడుచుదురుగాక, ఆయన ఏం చెబుతున్నాడో ఆ విధంగా మీరు జీవించుదురుగాక, వాక్యానుసారం కలిగి వాక్య విషయాల్లో మీరు ముందుకి నడుచుకుంటూ మంచి ప్రవర్తన కలిగి దేవుడికి బలా మంచి దాసుడా అనిపించుకునేటటువంటి భక్తి దేవుడు మనందరికీ దయచేయునుగాక. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. ప్రియులారా, ఈరోజు నేను మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. ఇంతకీ మన తండ్రి యొద్ద లేకపోతే మన యేసు యొద్ద ఏమి నేర్చుకోవాలి, ఏమేమి నేర్చుకోవాలి? ప్రాముఖ్యమైనవి ఒక 7 విషయాలు త్వరగా చెప్తాను. 1, 143వ కీర్తన, 143వ కీర్తన 10వ వచనం. దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నేర్చుకోవాలి. ఇక్కడ భక్తుడు అంటాడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుమయ్యా అంటాడు. దీన్ని ఎలా ఇలాగ రాయండి మీరు. దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించుటకు ఎలా ప్రవర్తించాలో దేవుడి యొద్ద నేర్చుకోవాలి మనం. హల్లెలూయా. మనుషుల యొద్ద కాదు, దేవుడు ఎవరు నిలబెట్టుకుని మాట్లాడుతుంటాడో వారి యొద్ద నేర్చుకోవాలి. ఆ మాటల ద్వారా, ఆ మాటలలో దేవుడి చిత్తానుసారంగా ఎలా ప్రవర్తించాలో మనం నేర్చుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది దేవుడి చిత్తానుసారంగా ప్రవర్తించట్లేదు, దేవుని నమ్మిన వారే. కాబట్టి బాల్యము నుండి దావీదు గారికి ఏముండేదంటే, అయ్యా నేను నీ చిత్తానుసారంగా నేను బ్రతకాలి, నేను నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నేను నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నా ప్రభు నీతో చెప్పుచూ ఉన్నాడు, నువ్వు ఎవరి ఇష్టానుసారంగా బ్రతకటానికి ఇష్టపడుతున్నావు? ఎవరో చెప్పారు, ఇదిగో కొందరు తల్లి ఇష్టాలు నెరవేర్చడానికి, తండ్రుల ఇష్టాలు నెరవేర్చడానికి, కొందరైతే తోటి స్నేహితుడి ఇష్టాన్ని నెరవేర్చడానికి బతుకుతూ ఉంటారు. కొందరండి ప్రేమించిన వాళ్ళ ఇష్టాలు నెరవేర్చడానికి బతుకుతూ ఉంటారు. ఇక్కడ ప్రేమించిన వాళ్ళయో లేకపోతే కన్నవారనో బంధువులను రక్త సంబంధులను బెస్ట్ ఫ్రెండ్ అనో వాళ్ళ ఇష్టాలను వాళ్ళ చిత్తాలు నెరవేర్చడానికి కాదు మనము ఈ భూమి మీదకి వచ్చింది. దేవుడు మనల్ని పంపించినందుకు కాదు, మనల్ని పుట్టించిన దేవుని యొక్క చిత్తాన్ని ప్రకారంగా ప్రవర్తించడానికి నేర్చుకోమని దేవుడు ఇక్కడికి పంపాడు. ఆ రకంగానే ప్రవర్తించాలి, ఆ రకంగానే జీవించాలి, ఆ రకంగానే నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభువుని అడుగుతుండాలి ప్రతిరోజు, అయ్యా నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పి అయ్యా, నేను ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో, ఎలా చేయాలో, అసలు ఏంటి నీ చిత్తం అని దేవుని అడుగుతుంటే ప్రభు చక్కగా నీకు అనేక విషయాలు తెలియజేస్తాడు. దేని స్తోత్రం. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. ఇక్కడ ప్రజలు వారికి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వస్తున్నారంట. చిత్తం లేక ఇష్టం, ఎవరికి నచ్చినట్టుగా వారు ప్రవర్తించుకుంటూ పోతున్నారు. అందుకు కాదు మనం పిలువబడ్డది. నా ఇష్టం నా ఇష్టం అంటారు కొందరు. అమ్మా ఈ పని చేయగాకమ్మంటే నా ఇష్టం, అమ్మ మందిరానికి రా అంటే నా ఇష్టం. ఏంటి నీ ఇష్టం?
నీ ఇష్టం ఎక్కడ చెల్లదు. ఎందుకంటే నీ ఇష్టానుసారంగా చేయటానికి నీవు నీ సొత్తు కాదు బిడ్డ, నువ్వు దేవుని సొత్తు. విలువ పెట్టి కొనబడిన దానివి. రక్తమిచ్చి కొన్నాడు నిన్న ఆయన. సిలువుకు అప్పగించుకునే కొరడా దెబ్బలు తిని నరక యాతన అనుభవించి నిన్ను నన్ను కొన్నాడైనా. నా ఇష్టము నా చిత్తము అనటానికి వీలే లేదు. ఎవరైనా దేవుడికి లోబడాల్సిందే. ఎవరైనా దేవుడి ఇష్టం కిందకి రావాల్సిందే. ఇక్కడ ఉన్న ప్రజల వలె నా ఇష్టానుసారంగా నేను ఉంటా, నా ఇష్టానుసారంగా నేను తింటా, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తా అని ఎవరైనా చెబుతూ ఉంటే ఇప్పటికైనా ఆ యాటిట్యూడ్ని మార్చుకో. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. నా ఇష్టమని వీళ్ళు ప్రవర్తించడాన్ని బట్టి భయంకరమైనటువంటి ఇబ్బందులకు గురైపోయారు. ఏమండి, వాళ్ళకి శిక్షకు పాత్రులైపోయారు వాళ్ళు. కాబట్టి నువ్వు శిక్షకు పాత్రులుగా మారకుండా ఉండాలి అంటే, భయంకరమైనటువంటి తెగుళ్ళు నిన్ను ముట్టకుండా ఉండాలి అంటే, మరణాన్ని నువ్వు చూడాల్సిన పరిస్థితికి నువ్వు రాకుండా ఉండాలి అంటే దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నేర్చుకో. ఎక్కడ నేర్చుకోవాలి? ఇది దేవుడి యొద్ద నేర్చుకోవాలి. దేవుడు ఏ సేవకుని నిలబెట్టుకొని దేవుడు మాట్లాడతాడో ఆ సేవకుడి దగ్గర నేర్చుకోవాలి. ఏదో నేను సేవకుని, బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు సేవకులు గారు, పులిపిటి ఎక్కిన ప్రతి ఒక్కరు సేవకులు గారు, మైకు పట్టుకున్న ప్రతి ఒక్కరు సేవకులు గారు. ఎవరు దేవుడు పిలుపునందుకున్నారు, ఎవరి మీద దేవుని అభిషేకం పనిచేస్తుంది, ఎవరి నోటి నుండా దేవుడు మాట్లాడుతున్నాడు, అట్టి సేవకుని దగ్గర నేర్చుకుంటే ఉపయోగకరమైనవి, ప్రయోజనకరమైనవి, దేవుడి యొద్ద నుంచి వచ్చే మాటలు మనకు అందిస్తాడు. ఆ మాటలు పట్టుకుంటే అది మనకు ఉపయోగకరంగా మారతాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎవరు దేవుని సేవకుడో ఎవరు దేవుని సేవకుడు కాదో నువ్వు ఖచ్చితంగా గుర్తుపట్టాలి. హల్లెలూయా. ఇంకా ఇక్కడ ఒక మాట ఉంటుంది, దెస్సలోనిక మొదటి పత్రిక 4:3, 4, 5 వచనాల్లో అసలు దేవుడి చిత్తం ఏంటో రాయబడి ఉంటుంది. ఇక్కడ చాలామంది నా పట్ల దేవుడి చిత్తం ఏంటయ్యా అని అడుగుతూ ఉంటారు. చెప్తున్నా వినండి. దేవుడు నీ పట్ల దేవుడి చిత్తం, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాషము యందు కాక పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అట్టి ఎరుగు ఉండుటయే దేవుని చిత్తము. ఇవన్నీ దేవుడి చిత్తాలు. ఇవన్నీ చేయకుండా దేవుడి చిత్తం ఏంటంటే చెయ్యాల్సినవి చేయాలి. అన్ని జనుల వలె కామాభిలాషలుగా పోకుండా ఏమండి దేవుని ఎరుగుతూ పరిశుద్ధంగా జీవిస్తూ జారత్వాలకి, పాపానికి, వ్యభిచారాలకి, దొంగతనాలకి, లేకపోతే జోదాలకి, పేకాటకి, తాగుబోతు బార్లు షాపులకి, ఇలాంటి వాటన్నిటికి దూరంగా ఉండటమే దేవుని చిత్తం. హల్లెలూయా. నువ్వు దేవుడి చిత్తంగా ప్రవర్తించకపోతే ఏం జరుగుతుందో తెలుసండి. ఒక ఇంపార్టెంట్ అయిన వచనం ఇది, లూకాసు వార్త. దేవుడి చిత్తం ప్రకారం ప్రవర్తించకపోతే ఏం జరుగుతుందో తెలుసా? 12వ అధ్యాయం 47వ వచనం, లూకాసు వార్త. తన యజమాని చిత్తమెరిగి ఉండియు సిద్ధపడక, మన యజమానుడు ఎవరు? యేసయ్య. ఆయన చిత్తము ఎరిగి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుడి చిత్తాన్ని జరిగించని ఏ విశ్వాసికైనా ఏ సేవకుడికైనంట ఏమండి అనేకమైన దెబ్బలు, దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంటుంది. అయ్యా నిన్ననేనయ్యా నాకు ఇలాంటి ఇబ్బంది జరిగింది, మళ్ళా ఈ ఇబ్బంది జరిగింది, ఈ దెబ్బ పోయేటట్టు ప్రార్థన చేయి, ఈ దెబ్బ పోయేటట్టు ప్రార్థన చేయంటే ఈ దెబ్బ పోతుంది, మళ్ళీ వచ్చి ఇంకో దెబ్బ పడుతుంది. ఈ దెబ్బలు ఆగాలంటే నువ్వు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించాలి. ఆమేన్. దేవుడి చిత్తానుసారంగా ప్రవర్తించినంత కాలం దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అది ఏ దెబ్బ అయినా కావచ్చు, నీ ఇంట్లో నీకే కావచ్చు, నీ పిల్లలకు కావచ్చు, నీ వ్యాపారానికి కావచ్చు, నీ సేవకు కావచ్చు, నీ కుటుంబానికి కావచ్చు, నీ భర్తకు కావచ్చు, లేకపోతే నువ్వు చేసే జాబు కావచ్చు, నీ గర్భఫలానికి కావచ్చు, లేకపోతే నీకు కావాల్సిన వివాహానికి కావచ్చు, లేకపోతే కోర్టులో ఉన్న నీ కేసుకు కావచ్చు, లేకపోతే నీ ల్యాండ్ విషయాల్లో కావచ్చు, నీ ఇంటి విషయాల్లో కావచ్చు, నువ్వు ఏదైతే అడుగుతున్నావో దేని కొరకు
ప్రార్థిస్తున్న వాటన్నిటికీ దెబ్బ తగులుతూనే ఉంటుంది. ప్రార్థించటం, దానికి ఒక దెబ్బ తగలటం, అది ఆగిపోవటం, దాన్ని బట్టి నువ్వు కన్నీరు విడవటం, దుఃఖించటం, బాధపడటం, ఇవన్నీ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే నువ్వు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించట్లేదు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించటం నేర్చుకుందాం. ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఈ రోజు నుంచి అయినా దేవా నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తిస్తాను, అది ఎంత కష్టమైనా, అది ఎంత ఇబ్బందికరమైనా నేను నీ ఇష్టానుసారంగానే జీవిస్తానయ్యా అని ఒక మాట దేవుడికి ఇద్దాం. దాన్ని బట్టి ఇప్పుడు దాకా తగిలిన దెబ్బలు ఏదైతే ఉన్నాయో ఇక ముందు తగలకుండా దేవుడు ఆ దెబ్బలు తగలకుండా దేవుడు ఆపేస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండో విషయానికి వద్దాము. ద్వితీయోపదేశకాండం 4:10 ఏముంటుందంటే దేవునికి భయపడటం నేర్చుకోవాలి. దేవునికి ఎలా భయపడాలో నేర్చుకోవాలండి. ఈ రోజుల్లో దేవుడంటే భయం లేదు. నువ్వు దేవుడికి భయపడటం నువ్వు నేర్చుకొని అది నీ పిల్లలకు నేర్పాలా. దేవుడి చిత్తానుసారంగా ఎలా ప్రవర్తించాలో నువ్వు నేర్చుకొని అది నువ్వేం చేయాలా, నీ పిల్లలకు నేర్పాలా. దేవుడికి భయపడేవారు, ఇక్కడ ఉన్నవారు దేవుడికి స్తోత్రం చెప్పండి అందరూ చెప్తారు అందరూ ఇలాగే చెప్తారు. కానీ భయపడుతున్నామా? ఒకసారి ఆలోచించి. భయపడేవాడు ఎలా జీవిస్తాడు అనేది బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. భయపడేవాడు ఎలా జీవిస్తాడనంటే ప్రతి పనిని దేవుడు చూస్తున్నాడు అటువంటి విధానంతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతుకుతాడు. ఈ పని చేస్తున్నా, ఈ మాట మాట్లాడుతున్నా, ఇది ఆలోచిస్తున్నా, దేవుడు చూస్తున్నాడు కదా అన్నట్టు బతుకుతారు. అలాగ బతికేవాడు ఏం చేయడు, పాపము చేయడు, తప్పులు చేయడు. ఎందుకు? దేవుడు చూస్తున్నాడు భయం కలిగినాడు. ఈ భయం మనకుందా? మన నోటికుండా ఏం జారకుండానే ఉన్నామా? ఏం మాట్లాడకుండానే ఉన్నామా? ఇక్కడ మందిరంలో ఒకలాగా, ఇంట్లో ఒకలాగా ప్రవర్తించట్లేదా? వేరు క్యారెక్టర్లు కలిగి మనం లేమా? దేవుడికి భయం ఎక్కడుంది? అందుకే ఒక భక్తుడు ఒక పాట పాడాడు. ఎవరికి భయపడుతున్నావు ఓ మనిషి, నువ్వు దెయ్యానికా నిజదేవుడికా అని ఒక భక్తుడు పాట పాడాడు. నిజదేవుడికి భయపడుతున్నావా, దెయ్యానికి భయపడుతున్నావా? దెయ్యం ఏదో చేస్తుంది, అపవాది ఏదో చేసేస్తుందని భయపడుతున్నావా? దేవుని స్తోత్రం. దేనికి భయపడుతున్నావు? ఈరోజు నువ్వు భయపడాల్సింది దేవుడికి ఎలా భయపడాలో ఆయన అడుగు, చెప్తాడు. ఆయనకి భయపడేటట్టు నేను చేస్తాడు. ఈరోజు మా భయం ఏంటో తెలుసా? దేవుడి భయం మాకు విపరీతంగా ఉంటుంది. దేవుడి భయం ఉంటుంది కాబట్టి ఎవరున్నా లేకపోయినా మా పని మేము చేసుకుంటా పోతాం. అరే వాళ్ళు ఉన్నప్పుడు ఒకలాగా, వీళ్ళు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు కొద్దిసేపు పడుకుందాం, లేద్దాం, కొద్దిసేపు అటు తిరిగి వద్దాం, కొద్దిసేపు అయ్యి చూద్దాం, ఇవన్నీ ఉండదు. విశ్వాసులు చూడకపోయినా దేవుడు నా యజమానుడు చూస్తూనే ఉంటాడు. నన్ను ఈ సంఘానికి పెట్టాడు కదా, నన్ను ఒకరిని, ఆయన యజమానుడు నాకు జీతం ఇస్తూ ఉంటాడు. ఆయన జీతం ఇచ్చి ఆయన పాల్గొడి చక్కగా పనిచేస్తుండా లేదా అని చూస్తాడు. చేయకపోతే శాలరీ కట్ అయిపోదు శాలరీ. ఈ రోజుల్లో చాలామంది సేవకులు అమ్మ నాకు అది లేదు, ఇది లేదు, అది చేయండి, ఇది చేయండి, ఎందుకు ఇదంతా అడుగుతూ ఉంటారు? నేను ఎందుకు జస్ట్ ఇవ్వండి, సేవకు దక్షిణ భాగాలు తీయండి అని తప్ప, అమ్మ పరిచర్యకి ఈరోజు ఇది తగ్గిందమ్మా, కొంచెం ఒక 1000 రూపాయలు ఏమైనా అడ్జస్ట్ చేస్తామని ఒక్కరిని అడిగిందే లేదు నా సేవ జీవితంలో. ఇన్ని లక్షలు రెంట కట్టుకుంటూ ఒక 1000 రూపాయలు అడ్జస్ట్ చేస్తారు, ఒక 10,000 అడ్జస్ట్ చేస్తారు. నేను అడగను. అడ్జస్ట్ చేయమని మనుషులు కదా అడగాల్సింది. నేను చక్కగా పని చేస్తే, నేను కష్టపడి ఒళ్ళుంచి నాకు ఇచ్చిన పని నాకు చేస్తే ఖచ్చితంగా జీతం పొందుకుంటా నేను. దేనికి స్తోత్రం. జీతం ఇచ్చి ఆయన ఎలాంటి దేవుడు తెలుసా? నమ్మకస్తుడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే 10 రూపాయలు ఎక్కువగానే ఇస్తాడు తప్ప 10 రూపాయలు తక్కువగా ఇచ్చే దేవుడు కాదు. నేను సేవ చేస్తున్న దేవుడు. అలాంటి దేవుడుకి భయపడటం మాకు తెలుసు కనుక ఈరోజు ఈ పరిచర్యలో మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ఇన్ని దేవుడు ఇవ్వగలుగుతున్నాడు. వీడికి ఇస్తే ఖచ్చితంగా వీటిని నడిపిస్తాడు, వీడికి ఖచ్చితంగా వీడికి ఇస్తే దీన్ని కాపాడుకుంటాడు. అందుకే ఇన్ని వస్తువులు ఇచ్చాడు. మరి ఊరికనే ఉందా? 20-30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న సేవకులకు లేని సామాన్లు మన కాడ ఉన్నాయి ఈ రోజున. కారణాలు ఏంటో తెలుసా? అంత కిట్ ఉంది మన దగ్గర. 10-12 లక్షల సామాన్లు సంఘానికి ఉన్నాయి ఇప్పుడు మనకి. ఎందుకు ఇచ్చాడు ఇదంతా అంటే వీడు ఖచ్చితంగా కాపాడుకుంటాడు అని. ఎప్పుడైతే దేవుడికి అలాంటి మనసు వస్తుందో మనకి ఇస్తాడు. ఈరోజు చాలామంది నాకు ఇవ్వలేదే, నాకు ఈ లేదంటే ఇచ్చేటట్టు నువ్వు బతికావా? ఇచ్చేటట్టు నువ్వు జీవించావా? ఇచ్చేటట్టు ప్రార్థన చేసావా? ఇచ్చేటట్టు నీ నమ్మకత్వాన్ని నువ్వు కాపాడుకున్నావా? అలా చేయకుండా
పక్కోళ్ళని చూసి ఏడ్చుకోవడం సరిపోద్ది. పక్కోళ్ళని చూసి ఆడవటం మానండి. దేవుడికి భయపడటం ప్రారంభించండి. వాళ్ళకి ఇచ్చిన దానికంటే అత్యధికంగా దేవునికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఎక్కువగానే ఇస్తాడు, తక్కువగా ఇవ్వడు. ఆయన పక్షపాతం లేని దేవుడు, అందరిని ఒకలాగే ప్రేమించే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా చూడండి, 19వ కీర్తన 9లో ఉంటుంది, దేవుడికి భయపడే వ్యక్తి పవిత్రంగా ఉంటాడండి, పవిత్రంగా ఉంటాడు. అపోస్తుల కార్యములు 9:31లో ఉంది, దేవుడు భయమున్న సంఘము విస్తరిస్తుంది, దేవుడు భయము లేని సంఘం ఏమండి దగ్గరికి అయిపోతుంటుంది. విస్తరించరు, ఉన్నాయి పోతుంటాయి. దేవుడు భయము ఉన్న సంఘం, బాగా వినండి, దేవుడు భయం ఉన్న సంఘం లేని వస్తుంటాయి, దేవుడు భయం లేని సంఘంలో ఉన్నవి పోతుంటాయి. ఏది నీ జీవితం కావాలి? ఏ సంఘంగా నీ సంఘం ఉండాలి? సంఘం అంటే నీవే, నీ కుటుంబం. నీ కుటుంబంలో ఉన్నవి లేనివి వస్తున్నాయా, ఉన్నవి పోతున్నాయా? బిడ్డలారా, ఏం జరుగుతుందని ఇంట్లో? ఖర్చు ఎక్కువైపోతుందా? సంపాదన తగ్గిపోతూ ఉందా? విస్తరణ ఆగిపోయిందా? అంటే దాని అర్థం ఏంటంటే నీకు సరైన దేవుడు భయం లేదు. దేవుడు భయం లేకనే ఉన్నవన్నీ పోతున్నాయి. ఈరోజు నుంచి అయినా దేవుడు భయం చేత బతకండి, దేవుడు భయములో జీవించండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం, ద్వితీయోపదేశకాండం 33:10లో ఉంటుంది, ధర్మశాస్త్ర గ్రంథం అనగా దేవుడు వాక్యాన్ని ఎలా వివరించాలో నేర్చుకోవాలి దేవుడి దగ్గర. అయ్యా, ఈ వాక్యం ఎలా ఉంది, ఈ వాక్యంలో ఇంకేమైనా విషయాన్ని, నా కొత్త విషయాన్ని ఏమైనా నేర్పుతావా అని నేర్చుకోవాలా. ఉన్నది ఉన్నట్టుగా ఆది యందు వాక్యం ఉండు అలా చదువుకుంటా పోతే కాదు. లైన్గా ఉన్న వచనాలన్నీ అలాగే చదువుకుంటూ వెళ్ళిపోతారు కొందరు. అలా కాదు, 2 వచనాలు చదివి, లేకపోతే ఒక వచనం చదివి, నాకు అర్థమైంది ఇంత, ఇంకేమన్నా కొత్త విషయం ఏమైనా నాకు నేర్పుతావా తండ్రి అని అడిగితే కొత్త విషయాలని నేర్పుతుంటాడు. దేని స్తోత్రం. ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఉన్నది ఉన్నట్టుగా చదువుకోవటం వల్ల మనకేం ప్రయోజనం కలగదు. చదువుతూ పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో యేసయ్య పాదాలు దగ్గర తండ్రి నాకు నేర్పయ్యా అని అడిగితే పరిశుద్ధాత్మగా దేవుని సహాయముతో యేసయ్య మనకు చక్కగా నేర్పిస్తాడు, అనేక మర్మాలు చెప్తాడు. ఈరోజు మాకు ఏ బైబిల్ ట్రైనింగ్ లేదు, ఏ థియాలజీ కాలేజీకి వెళ్ళలేదు, ఏ బీటీఎస్ కోర్సులు లేవు. ఎందుకు ఇంత వాక్యాన్ని చెప్పగలుగుతున్నాం? ఎంతో కొంత చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే మేము వాక్యాలు చదివేటప్పుడు ప్రతి వచనం దేవుడి మీద ఆధారపడతాం. అందుకే దేవా, ఈ మాట నీ భక్తులతో రాయించేటప్పుడు ఏ ఉద్దేశాన్ని మైండ్లో పెట్టుకొని నువ్వు రాయించావో అది మాకు చెప్పయ్యా అని అడుగుతాం. అది చెప్పటం వల్ల మీకు ఇన్ని విషయాలు నేర్పగలుగుతున్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి ఇలాగ నేర్చుకోండి సేవకులారా. మంచి ఆహారాన్ని పెట్టండి సంఘానికి. బిడ్డలని ఆకలితో చంపకండి. చాలామంది ఆత్మీయ ఆకలితో చచ్చిపోతున్నారు. చాలామంది సంఘాల్లో మంచి బలమైన ఆహారం లేదు, బలమైన వాక్యాలు లేవు, బలమైన ఆరాధన లేదు. ఏమండి, దేవుళ్ళు బలంగా పెంచే సంఘాలు చాలా లేవు. ఏదో అలులు చెప్పనీరు, ఏదో 4 మాటల కీర్తనలు 4 వచనాలు చదివేసేసి తర్వాత ఆ 4 మాటలు ఇది అట్టనమ్మా ఇది ఎట్లమ్మా అని చెప్పి లోక సంబంధమైన స్టోరీలు 4 చెప్పి 4 కథలు, ఆ వారంలో విశ్వాసుల జీవితంలో ఏం జరిగినాయో 4 ముచ్చట్లు చెప్పేసి లాస్ట్లో ఆమేనని చెప్పేసి మూసేస్తే వాళ్ళ ఆత్మలు ఎదగవు. సేవకులారా, ఈ మాటలు ఎక్కడి నుంచి వింటున్నారో లోతుగా ధ్యానించండి. లోతైన వాక్యాల సంఘానికి ఇవ్వండి. బాగా వాళ్ళని పోషించండి. వాళ్ళు గట్టి పుష్టి పొందితే, నేను ఎప్పుడు చెప్తుంటాను, చాలామంది సేవకులు నాకు చెప్తూ ఉంటారయ్యా, మా సంఘంలో కానుకలు సరిగా రావు, దశన భాగాలు సరిగా రావు అంటూ ఉంటారు. వాళ్ళు కానుకలు దశన భాగాలు ఇవ్వాలంటే నువ్వు మంచి ఆహారం పెట్టి వాళ్ళు పుష్టిగా చేస్తే కదా. వాళ్ళకి అనిపించాలా లోపల ఏమని, ఇంత మంచి వాక్యాలతో దేవుని తృప్తిపరుస్తున్నాడు, నా దేవుడికి నేను ఇంకా ఎంత ఇచ్చినా తక్కువే, ఇదిగో ఇది ఇవ్వాలని చెప్పి జీతాలు రాగానే ఫస్ట్ తీసుకొచ్చి మందిరంలోనే ఇస్తారు. నువ్వు ఆ పని చేస్తే కదా. సేవకులారా, నడుము కట్టుకోండి. ఏ ఒక్క విశ్వాసం వదిలిపెట్టకండి. నీ ముందు ఒక్కరున్నారులే ఏం చెప్దామని అనుకోగాకు. ఒక్కరైనా సరే నువ్వు మంచి వాక్యం అంది వారే ఒకరోజు బలపడి వారే నీకు పరిచర్య చేసేలాగా రేంజ్గా మారిపోతారు. నేను స్తోత్రం.
2 ఉన్నారు కదా, 3 ఉన్నారు కదా, ఏ వాక్యం చదవాలని అనుకోవద్దండి. ఒక్కరినైనా వదిలిపెట్టకూడదు. మన బాధ్యతగా బోధించటం, మన బాధ్యత వాక్యాన్ని నేర్పటం, మన బాధ్యత సంఘాన్ని బలపరచటం. ఆ విధంగా మనం బలపరచడం గాక, అట్టి సేవకులంగా మనం మార్చబడదాం గాక, అట్టి సేవకుల యొక్క అభిషేకం నీ మీదకి వచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా. నాలుగో విషయాన్ని 90వ కీర్తన 12, దినములు లెక్కించుటకు మాకు నేర్పు. ఎంతకాలం ఉందా నాకు? దినములు లెక్కించుటకు నాకు నేర్పు. ఇది 4వ విషయం. దినాలు ఎట్లా నేర్పాలయ్యా? అయ్యా ఈరోజు ఇంకా చాలా కాలం ఉందని అన్నట్టు కాదు బతకాల్సింది. రేపే నా డెడ్ లైన్ అనుకుంటా బతకాల. ఏమనుకుంటుండాలి మనం? ఏమా అల్లుడు చెప్పండి ఒకసారి. రేపే నా లాస్ట్ రోజు అనుకుంటూ బతకాలమ్మా. అర్థమైందా? ఎప్పుడు నీ లాస్ట్ డేట్ ఎప్పుడు? 10 సంవత్సరాలు ఉందా? రేపే. ఈరోజు ఎండింగ్ దాకా మళ్ళీ నిద్రపోయి లేస్తే అసలు లేస్తానో లేదో అన్నట్టుగా బతకాల. అంతేగాని ఇంకా వచ్చే సంవత్సరం ఉంది, ఇంకా 10 సంవత్సరాలు ఉంది, తర్వాత చూద్దాం, తర్వాత పోదాం, తర్వాత బాప్టిజం తీసుకుందాం, తర్వాత ప్రార్థన చేసుకుందాం, మెల్లగా వస్తాలే, చిన్నగా వస్తాలే, ఈ ఉండవు. రేపే నా లాస్ట్ రోజు అనుకున్నవాడు ఎట్ట బతుకుతాడండి? ఎట్ట బతుకుతాడు? ఈరోజు నా క్రియలు బాగుండాలా, లేకపోతే దేవుడు నన్ను అంగీకరించడు అన్నట్టుగా బతుకుతాడు. మాటలు జాగ్రత్తగా మాట్లాడతాడు, పనులు జాగ్రత్తగా చేస్తాడు, తప్పులు పనులు చేయడు, తప్పులు మాటలు మాట్లాడు. అట్లాంటి బుద్ధి రావాలి మనకి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతిరోజు దినాలు లెక్కేసుకుంటా ఉండాలి. నెక్స్ట్ 119వ కీర్తన 33, దేవుడు కట్టడలను అనుసరించుటకు నేర్చుకోవాలా. ఆయన కట్టడాలు ఎన్నో రాసి పెట్టాడు. ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, ఈ బౌండరీ నువ్వు దాటకూడదు, ఇది నువ్వు అతిక్రమించి చేయకూడదు, నువ్వు తినకూడదు, ఇది నువ్వు తాగకూడదు, ఇలా నువ్వు ఇక్కడ ప్రవర్తించకూడదు, ఇక్కడికి నువ్వు వెళ్ళకూడదు, ఇక్కడికి నువ్వు వెళ్ళాలి, నీ జీవితం ఇలా జీవించాలి, లోక విషయంలో ఎలా ఉండాలి, నా విషయంలో నువ్వు ఎలా ఉండాలి అని దేవుడు ఎన్నో కట్టడాలు రాశాడు. ఆ కట్టడాలన్నీ దేవుడికి ఎద్దకొచ్చి నాకు నేర్పయ్యా, ఎలా ఈ కట్టడం నేను ఎలా అధిగమించాలి, ఈ కట్టడం నేను ఎలా పాటించాలి అని దేవుని అడిగితే ఆ కట్టడలో మనము కట్టబడినట్లు దేవుడు నేర్పిస్తాడు మనకి. ఆ కట్టడ దాటిపోకుండా స్థిరపడినట్లు దేవుడు మనకు నేర్పిస్తాడు. దేవుని స్తోత్రం. నెక్స్ట్ 119వ కీర్తన 66, మంచి వివేచన, మంచి జ్ఞానము దేవుడి దగ్గర నేర్చుకోవాలి. మంచి జ్ఞానం, దెయ్యాల జ్ఞానము, లోక జ్ఞానం కాదు. మనం నేర్వాల్సింది దేవుడి జ్ఞానం నేర్వాలా. చాలామందికి లోక జ్ఞానం ఎక్కువ ఉంటుందండి. కొంచెం గదిలిస్తే చాలు లోక జ్ఞానంతో ఉట్టిపడిపోతుంటారు. లోక జ్ఞానంతో నువ్వేం సాధించలేవు, దేవుడి జ్ఞానంతోనే నువ్వు సాధించగలుగుతావు. ఈరోజు సావుకులంగా నేను చదువు తక్కువే ఉంటుంది, కొందరు నాకంటే ఎక్కువ చదివిన వాళ్ళు ఉంటారు. అది లోక జ్ఞానం. CA IASలో చదివే ఉంటారు, గొప్ప గొప్ప చదువులు, కలెక్టర్లు. అయితే ఇప్పుడు వాళ్ళది లోక జ్ఞానం నాకంటే ఎక్కువే. బట్ నేను దైవ జ్ఞానం పొందున్నాను కనుక ఒక్కోసారి వాళ్ళు నా దగ్గరే సలహాలు తీసుకొని, సూచనలు తీసుకొని పాటించే విధానంలో పోతారు. కారణం ఏంటంటే లోక జ్ఞానం కంటే దైవ జ్ఞానం గొప్పది. దైవ జ్ఞానం చేత, మంచి జ్ఞానం చేత మనం నింపబడాలి. ఈ మంచి జ్ఞానం, ఈ దైవ జ్ఞానం ఎవరు పడితే వాళ్ళు ఎవరు దేవుడు పాదాలు చెంత కూర్చొని యేసయ్యా నాకు ఈ జ్ఞానం నేర్పంటే యేసయ్య మనకి ఈ మంచి జ్ఞానాన్ని నేర్పుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి జ్ఞానము సంపాదించాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, జ్ఞానం లేని మూడురాలు తన ఇల్లు కూల్చుకుంటుందమ్మా. కట్టుకోదు, కూల్చుకుంటుంది. జ్ఞానం అందుకే కట్టబడాలి, నా ఇల్లు, నా పిల్లలు కట్టబడాలి అని అడగటం కాదు. ప్రభు దగ్గరికి వచ్చి నాకు జ్ఞానంని ఎప్పుడు ఎలా కట్టాలి, ఏ విధంగా స్పందించాలి, ఎలా నా పిల్లలను గాల్లో పెట్టాలి, ఎలా నా కుమార్తెని గాల్లో పెట్టాలి, ఎలా నా భర్తను గాల్లో పెట్టుకోవాలి, నా ఇంటిని అందరూ సమూహంగా నేనున్న నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము అన్నటువంటి విధంగా నా ఇంటిని ఎలా కట్టుకోవాలి అని ప్రభు పాదాల దగ్గర కూర్చొని కన్నీరు కారుస్తూ ఏమండి ప్రభు దగ్గర నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. చివరిగా 7వ విషయం, 144వ కీర్తన 1వ వచనం, పోరాడటం, ఎలా పోరాడాలో నేర్చుకోవాలి. ఇది చాలా విలువైన విషయం. ఈరోజు చాలామందికి చిన్న పోరాటం రాగానే ఏమండి దేవుళ్ళు తొలగిపోవటం అన్నా జరుగుతుంది, దేవుణ్ణి సనగటం అన్నా జరుగుతుంది, మందిరానికి రాకపోవటం అన్నా
ఏదో ఒకటి జరుగుతుంది. ఏం చేశాడు దేవుడు? అందుకే రాబుద్ది గాట్ల నాకు మందిరానికి అనేవాళ్ళు ఎక్కువ. పోరాడటం కనుక నువ్వు నేర్చుకుంటే ఎంత పెద్ద పోరాటం నీకు వచ్చినా ఆ పోరాటాలను జయించే శక్తి నీకు దేవుడిస్తాడు కనుక ఆ పోరాటం వచ్చినట్టే వస్తుంది నీ మీదకి, మళ్ళీ వెంటనే పోయినట్టే పోతుంది కనుక నువ్వు వెంటనే దేవుడి మీద సనిగా ఆలోచన నీకు రాదు. ఏమండి, మందిరానికి వద్దులే అనే ఆలోచన కూడా నీకు రాదు. అసలు దేవుణ్ణి వదిలేద్దాం అన్న ఆలోచన అసలే నీకు రాదు. ఎందుకు? పోరాడటం నేర్చుకున్నావు కనుక. ఈ రోజుల్లో చాలామంది ఏదో అద్భుతం కొరకు, వాళ్ళ కడుపు నొప్పి తగ్గాలనో, గర్భఫలం రావాలనో, జాబ్ రావాలనో, పెళ్ళి అవ్వాలనో ఇందుకు మందిరాలకు వస్తే వాళ్ళు ఆగిపోక ఏం చేస్తారు? ఎంత భక్తి చేస్తున్నట్టు ఉంటారండి. దేవుడికి నా జీవితం, ఇక దేవుడి కొరకే జీవిస్తానంటూ ఉంటారు. వాళ్ళకి కావాల్సింది కలగగానే కనపడరు. ఇట్లాంటి వారు చిన్న పోరాటం రాగానే వాళ్ళు ఏం నిలబడతారు? అందుకే స్ట్రాంగ్గా స్థిరపడ్డ భక్తులారా, దశాబ్దాల నుంచి దేవుని నమ్ముకొని ముందుకెళ్తున్న బిడ్డలారా, పోరాటాలలో ఎలా నిలబడాలో దేవుడు నీకు నేర్పుతాడు, నేర్చుకో. పోరాటాలను ఎలా ఎదుర్కోవాలో దేవుడు నీకు నేర్పుతాడు, నేర్చుకో. అప్పుడే నువ్వు ఆ పోరాటాలను అధిగమించగలుగుతావు, పోరాటాలను దాటి ముందుకు రాగలుగుతావు. ఆ పోరాటం నీకు క్షేమ గుట్టినట్టు కూడా ఉండదు. అలాంటి విధంగా మారాలా. ఈరోజు మీరు చూస్తున్నారు ఎన్ని పోరాటాలు మినిస్ట్రీలో, 1, 2, 3 అడుగడుగున పోరాటమే. మీరు అనుకుంటారు నేను ఎప్పుడో సాక్ష్యం చెప్పినప్పుడే పోరాటం వస్తుందని కదా. ఎవ్రీడే పోరాటమే. ఇప్పుడు వాక్యం చెప్తుంటానా, ఏదో ఒకటి కింద అల్లరి ఒక ఫోన్ మోగుతూనే ఉంటుంది. బట్ దాని మీద మైండ్ పోనీయకుండా మళ్ళీ వాక్యం మీద డైవర్ట్ చేసుకొని మళ్ళీ మిమ్మల్ని ఆత్మ పూర్ణతలకు తీసుకెళ్ళటం చాలా టాస్క్. అది అబ్జెక్షన్స్ వస్తుంటాయి, కంప్లైంట్స్ వస్తుంటాయి. ఎవరు అబ్జెక్షన్ చేసేవాడు ఆటంకపరచడానికి ఎవడో ఒకడు బయలుదేరుతుంటాడు. ఏదో ఒక బ్యాడ్ కామెంట్ని అప్పుడే పెడతాడు, అది కంట్లో పడేలా చేస్తాడు. మైండ్ అటు పోకూడదు, ఇక మైండ్ ఇటే ఉండాలి. ఎందుకంటే పోరాడటం దేవుడి దగ్గర నేర్చుకున్నాం కనుక ఈ రోజున ఇన్ని పోరాటాలని అధిగమించుకొని ముందుకెళ్ళగలుగుతున్నామండి. అందుకే మీరు పోరాడటం నేర్చుకోండి. అందుకే యేసయ్య అంటాడు, నీ వేళ్లకు పోరాటాన్ని నేర్పుతాను నేను. దావీదు గారు పోరాటం నేర్చుకున్నాడు కనుక అన్ని పోరాటాలు అధిగమించగలిగాడు. ఈరోజు ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి పోరాడటం నేర్చుకోవాలి. అది యేసయ్య పాదాల దగ్గర నేర్చుకోవాలి. హల్లెలూయా అని అంటున్నాడు, నేను సాత్వికుణ్ణు, దీన మనసు గలవాడును గనుక నా యొద్దకు వచ్చి నా కాడిని మీరు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీకు విశ్రాంతిని నేను మీకు దొరికేటట్టు చేస్తాను. ఈరోజు ఈ 7 విషయాలు మీ ముందు పెట్టాను. ఇంకా ఎన్నో విషయాలు ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోండి. దేవుడి దగ్గర అడగండి. ప్రభువా, పక్కోళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకోండి. అయ్యా, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అధికారులతో, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో, సేవకుడితో ఎలా మాట్లాడాలి, లేకపోతే ఏదైనా ఒక సమస్య వచ్చింది కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ ఆఫీసర్స్తో ఎలా మాట్లాడాలి. చదువు లేదు నీకు, బట్ దేవుని అడిగితే కలెక్టర్లతోనే కూర్చొని మాట్లాడే రేంజ్కి నీకు ఇస్తాడు దేవుడు. చదువు లేదు నాకు, నేను ఎంత దాన్ని, విద్య లేని దాన్ని, అసలు కలెక్టర్ ముందుకు పోయి మాట్లాడగలుగుతానా, ఒక ఎంఆర్ఓ ముందుకు పోయి మాట్లాడగలుగుతానా, ఏమంటే ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోయి నేను మాట్లాడగలుగుతానా? నోరు తడబడిపోద్ది. ఎన్నొద్దు, నేర్పమని అడుగు. నువ్వు దేవుడు వాళ్ళ ఎదుట నిలబెట్టి నీ నోటిని బోరగా చేసుకొని ఆ సమయానికి కావలసిన మాటలు దేవుడు నీ నోటున పెట్టి వారితో మాట్లాడతాడు. దేని స్తోత్రం. అందుకే దేవుడి దగ్గర ఎప్పుడు సాత్వికం కలిగిన దేవుడు కనుక అలా ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఈ విషయాలన్నీ కూడా మీరు నేర్చుకోండి. ఇంకా ఇలాగా చెప్పుకుంటా పోతే నువ్వు నేర్చుకోవాల్సిన ఏవైతే ఉంటాయో, నీకు ఏదైతే నేర్చుకోవాలని ఆశ ఉందో, ఇప్పుడు వరకు వచ్చి పక్కకు పెట్టు. ఇంకా నేను నేర్చుకోవాలి, పాటలు నేర్చుకోవాలి. దేవుని అడుగు, నేర్పుతాడు చక్కగా. వాక్యం బోధించడం నేర్చుకోవాలి, దేవుని అడుగు. ఎలా నిలబెడాలి, ఎలా చెప్పాలి అనేది ప్రభు నీకు ఒక గైడెన్స్ చేస్తాడు. ఇలాగ అన్ని విషయాల్లో దేవుడు నీకు నేర్పే దేవుడుగా, ఉపాధ్యాయుడుగా, ఇది మొదలుకొని నీకు గురువుగా ఉండబోతున్నాడు. ఆయన యొద్ద నువ్వు నేర్చుకోగలిగితే నా దేవుడు నెమ్మదిని కలుగజేయబోతున్నాడు. నెమ్మది నీ మీదకి రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్రాంతి నువ్వు కలిగి ఉండబోతున్నావు. దేవునికి స్తోత్రం. కొందరు చూడండి, విశ్రాంతి లేక మూలుగుతున్నారండి. విశ్రాంతి లేకపోతే మూలుగులు ఉంటాయి. చూడండి, 55వ కీర్తన 3వ వచనంలో ఉంది, విశ్రాంతి లేక మూలుగుచున్నాను నేను.
ఎందుకు విశ్రాంతి రోజు ఇస్తున్నాడు తెలుసా? నీ మూలుగు లాగిపోవాలి. పిల్లవాడిని గురించి ఏడుస్తున్నావా, భర్తను గురించి ఏడుస్తున్నావా, అప్పుల గురించి ఏడుస్తున్నావా? మూలుగుటం అంటే ఏడుపే. మూలుగులంటే బాధ, వేదన. దేని గురించి ఏడుస్తున్నావు? సేవను గురించా? నీ మీదకు వస్తున్న మంత్ర శక్తుల గురించా? దెయ్యపు శక్తుల గురించా? పిల్లవాడు మాట అనలేదనా? పెళ్ళైన నీ కుమారుడికి సంతానం కలగలేదనా? వయసుకు వచ్చిన నీ పిల్లకి పెళ్లి కాలేదనా? కోర్టులో ఉన్న నీ కేసు ముగింపుకి రాలేదనా? కట్టబడుతున్న నీ ఇల్లు ఆగిపోయిందనా? దేని విషయంలో మూలుగుతున్నావో ఆ మూలుగులను ఆపటానికే నా దేవుడు ఈ 3వ రోజు ఉపవాస ప్రార్థన కూడిక ద్వారా నా దేవుడు చెప్పుచున్నాడు, నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకోండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను, విశ్రాంతిని కలుగు చేస్తాను, నెమ్మదిని కలుగు చేస్తాను, ప్రశాంతతనిస్తాను. నీకు నీ ఇంటికి నీకు ప్రశాంతతనిస్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి, దేవునికి స్తోత్రం. నా దేవుడు యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 14 వచ్చిన ప్రకారంగా అన్ని దిక్కుల నుండి నీకు విశ్రాంతి కలగబోతుంది. 4 వైపుల నుంచి నీకు విశ్రాంతి కలగబోతుంది. ఒక పక్క పోతే బాగానే ఉంది, మరొక పక్క నీకు ఇబ్బందులు వస్తున్నాయా? మందిరానికి వచ్చినంతసేపు నెమ్మదిగా ఉంటావు, ఇంటికి పోయే వైపు నీకు నెమ్మది లేకుండా ఉందా? నా దేవుడు చెప్పుతున్నాడు, నువ్వు ఇంటికి కాదు, ఉద్యోగానికి, వ్యాపారాలకి, నువ్వు ఏ పక్కకు పోయినా, ఏ వైపుకు పోయినా ఆ వైపులో నుంచి నా దేవుడు నీకు నెమ్మదిని కలుగు చేయబోతున్నాడు. ఆ నెమ్మది నీకు రావాలి అంటే సాత్వికుడైన దీన మనస్సు కలిగిన యేసు యొద్ద నేర్చుకో. ఆయన యొద్దకు రా, ఆయన యొద్ద ఉండు, ఆయనలో నిలబడు, ఆయన కొరకు నీ జీవితాన్ని సమర్పించుకో. యేసయ్య నీవే నా దిక్కు, నా దిక్కు, నా దిశ నీవే యేసయ్యని నీ జీవితాన్ని యేసయ్యకి అప్పగించుకో. అప్పుడు నీకు ఎక్కడికి పోయినా నెమ్మదే, ఏ స్థలానికి పోయినా నెమ్మదే. కృంగుదలకు బదులుగా నెమ్మది నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. అటువంటి గొప్ప కృప నా దేవునికి దయచేయునుగాక. అటువంటి నలువు దిశల, దిక్కుల నుంచి ఆయన నెమ్మది నిన్ను కమ్ముకునుగాక. నువ్వు వెళ్ళిన ప్రతి ప్రయాణంలో నెమ్మది కలిగిన బిడ్డగా ఉందువుగాక. నువ్వు చేయుచున్న పనులు నెమ్మదిగా ఉందువుగాక. ఎవరిని కదిలించినా నాకు నెమ్మది లేదంటారు. ఎవరిని కదిలించినా నాకు నెమ్మది లేదయ్యా, నాకు నెమ్మది లేదయ్యా అంటే నెమ్మది నీకు దయచేయబోతున్నాడు. ఇటువంటి కృప నా దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.